హలో ఆనంద్, రాట్సియా. థ్యాంక్స్ నాకు వాయిస్ నోట్ పెట్టినందుకు. కాల్ చేద్దాం అనుకున్నా, కొంచెం టైం తీసుకొని చేద్దామని ఆగిన. జరిగిందంతా ఆలోచిస్తూ కూర్చున్నా. కాల్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నువ్వు ఇచ్చిన పుస్తకం, కదే, స్క్రిప్ట్ చదువుకుంటా కూర్చున్నా. ఏం చెప్పాలి నీ కథ గురించి. సింప్లీ ఫ్యాబ్యులస్. డైరెక్టరు ఎంత మంచి మాటలు పొదిలినవోయ్, ఎంత తోపు విషయాలు చెప్పినావు. ఈ కథ నీ ప్రొడ్యూసర్ తీసుకుంటాడో లేదో దాని కర్మ. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, అట్ ద సేమ్ టైం వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్. నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్స్పైర్డ్ అన్నావు. నిజంగా అదంతా పడినావా? చాలా కష్టాలు చూసినావు. అట్లయితే నీ చెల్లిని పోగొట్టుకున్న నీ పసి వయసు ఆరాటం, అమ్మ కోసం హాస్పిటల్ దగ్గర నీ పోరాటం, ఎన్ని ఫేస్ చేసినావు. నీ స్కూల్ ఫీజు కట్టినందుకే ఆ మంగళంగాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినావంటే నీ ప్రేమని పోగొట్టుకునే అంత గ్రేట్ బా. ఒక్కటే కన్ఫ్యూజన్ ఈడా, జరా ఎండింగ్లో సూసైడ్ ప్రాబ్లం ఏంది? చాలా క్రేజీ ఉండే వ్యవహారం. నాకైతే నచ్చలే. ఇంకో వ్యవహారం కూడా నచ్చలే. ముందు నీ ఎదురుగున్న బాటిల్ పగలగొట్టు. ఎస్ డాక్టర్. ఇక్కడ చాలా చల్లగా ఉంది. వర్షం పడే సూచనలున్నాయి. వచ్చే వెయిట్ చేస్తుంటా. మరి నీ కథ ఎండింగ్ మార్చేద్దాం. నీ ప్రొడ్యూసర్కి ఎందుకు నచ్చదో చూద్దాం. నువ్వు సక్సెస్ అవుతావు పక్కా.